హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఈరోజు ఒక మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చానండి. ఇంతకుముందు కూడా కొన్ని స్టోరీస్ చెప్పానండి, అది నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయండి. ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, వినని వాళ్ళు ఉంటే తప్పకుండా వినండి. విని మీకు నచ్చినట్లయితేనే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారండి, తప్పకుండా చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానండి, చాలా మంచి వీడియోస్ చేస్తాను. కానీ మీ సపోర్ట్ నాకు ఉండాలండి. తప్పకుండా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతానండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనం ఒక మంచి స్టోరీలోకి వెళ్దామండి. స్టోరీ సమయస్ఫూర్తి అండి. పూర్వం ఆనందవర్మ అనే రాజు ఉదయగిరిని పాలిస్తుండేవాడు. ఓసారి ఆయన ఆస్థానంలో ఓ ఉన్నత స్థానం కోసం ఉద్యోగుల ఎంపిక జరుగుతుంది. ఈ బాధ్యతను మంత్రి తన భుజాన వేసుకున్నాడు. ఎన్నో వడపోతల తర్వాత చివరికి పరమానందుడు అనే వ్యక్తిని ఎంపిక చేశాడు. ఇదే విషయాన్ని సభలో రాజుకు చెప్పాడు. పరమానందుడికి నిజంగా ఆ ఉన్నత ఉద్యోగం చేసే అర్హత ఉందా అనే అనుమానం వచ్చింది ఆనందవర్మకు. అతడి తెలివితేటల్ని పరీక్షించాలి అనుకున్నాడు. ఓ భటుణ్ణి పిలిచి అతని చెవిలో ఏదో చెప్పాడు. భటుడు రాజుకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పరమానంద, నువ్వు రాజాజ్ఞని శిరసా వహిస్తావా అని అడిగాడు. తప్పకుండా ప్రభు, మీరేం చెప్పినా సంతోషంగా చేస్తాను అన్నాడు. ఇంతలోనే భటుడు చేతిలో పళ్ళెం, దాని మీద వస్త్రంతో వచ్చాడు. అయితే ఈ భటుడు పట్టుకొచ్చిన పళ్ళెంలో ఉన్న దాన్ని తినాలి అన్నాడు. ఓ తప్పకుండా ప్రభు అన్నాడు పరమానందుడు. పరమానంద, అందులో ఏముందో చూడకుండానే ఒప్పుకుంటున్నావు. తర్వాత ఇబ్బంది పడతావేమో, ఎందుకైనా మంచిది ఓసారి ఆలోచించు అన్నాడు ఆనందవర్మ ముసిముసిగా నవ్వుతూ. పర్వాలేదు ప్రభు అని బదులిచ్చాడు పరమానందుడు. భటుణ్ణి పళ్ళెం మీద ఉన్న వస్త్రాన్ని తొలగించమన్నాడు ఆనందవర్మ. రాజు చెప్పినట్లే చేశాడు భటుడు. అంతే, సభ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ పళ్ళెంలో పెద్ద కారం ముద్ద ఉంది. పరమానందుడు నడుచుకుంటూ ఆ భటుడి దగ్గరికి వెళ్ళి ఆ కారం ముద్దను చేతిలోకి తీసుకున్నాడు. ఏం జరగబోతుందో అని సభలోని వారంతా ఆసక్తిగా చూస్తున్నారు. అయ్యా, మమ్మల్ని పాలించే ప్రభువులు మీరు తినకుండా నేను ఎలా తినేది? మీరు ఓ కారం ముద్ద తెప్పించుకొని తినండి. మీరు తిన్నాకే నేను తింటాను అన్నాడు పరమానందుడు. శభాష్, నీ లౌక్యాన్ని, సమయస్ఫూర్తిని మెచ్చాను. నిన్ను ఈ క్షణం నుంచే ఈ పదవిలో నియమిస్తున్నాను అన్నాడు రాజు. సభ అంతా చప్పట్లతో మార్మోగింది. కొద్ది కాలంలోనే పరమానందుడు తన తెలివితేటలతో ఆనందవర్మకు తలలో నాలుకలా మారాడు. తర్వాత మంత్రి పదవిని దక్కించుకున్నాడు. నీతి: సమస్యను ఎదుర్కోవాలంటే సమయంతో పాటు సమయస్ఫూర్తి కూడా ఎంతో అవసరం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. అదేవిధంగా ఏమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ని చదువుతానండి. మీరు చెప్పేదాన్ని బట్టి నేను నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తానండి. ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా వేరే కంటెంట్ ఏమైనా కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చెప్పేదాన్ని బట్టి నేను తప్పకుండా మంచి మంచి వీడియోస్ చేస్తానండి. ధన్యవాదాలు.